ఇంకా వీళ్ళందరూ వచ్చిన తర్వాత మరునాడు ఆఫీస్కి వెళ్ళేప్పుడు మనకి మెమోలు ఉంటాయి, మన ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో తెలియదని పాపం వీళ్ళు చాలా భయపడుతూ ఆఫీస్కి వెళ్ళారు. వెళ్ళేప్పటికీ వాడు ఇలా రండి పిలిచేటోడు వీళ్ళని. బాస్ అయిపోయింది మన పని అనుకున్నారు వీళ్ళు. మీరు అటెండెన్స్లో సంతకం పెట్టకుండా ఎందుకు వెళ్ళిపోయారు, సంతకం చేయండి అని చెప్పానట్టు. అటెండెన్స్ ఏమిటి, సంతకం పెట్టడం అసలు ఒక రెండు రోజుల్లో ఎంతో సెలవు పెట్టారు అంతే, 3 రోజులు వెళ్ళాలని. ఆ మిగిలినటువంటి యాబ్సెంట్ కదా, సెలవు పెట్టా. ఇక్కడైనా ఫోన్ ఉందా ఏమన్నా చెప్పడానికి, ఇంకో ఆల్టర్నేటివ్ లేదు, వెళ్ళలేదు, కుదరదు కదా. ఆయన పిలిచి మీకేం మర్చిపోయిందా, ఎందుకంటే ఖాళీగా వదిలేశారు, మీరు సైన్ చేసేయండి అని వీళ్ళు ఇంకేం అడగలేదు, వీళ్ళు చెప్పడానికి లేదు, ఏ డిస్కషన్ లేదు, సైన్ చేసేయండి, ఇంకా పోండి మీరు పని చూసుకోండి అని చెప్పాడు. వీళ్ళకి అసలు ఏమిటిది, అసలు ఇంపాసిబుల్ కదా. సరే ఆ రోజు సాయంత్రం మళ్ళీ రామాలయంలో మాస్టర్ గారు లెక్చర్ ఉంది కదా, ఆ లెక్చర్కి వచ్చారన్నమాట మాస్టర్ గారు చెప్పాలని. ఆ మాస్టర్ గారు పిలిచి బాస్ దగ్గర అయిపోయింది, మీకు ఆ పని అయిపోయింది కదా అన్నారు. ఓహరి నాయన, ఇద్దరు తోడదంగలు ఆయన ఈయనను, ఆయనకి తెలుసు ఈయనకి తెలుసు మనకి. వాళ్ళందరూ చాలా ఆశ్చర్యపోయారు. ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎన్నో అసలు. అలాగా అసలు ఆ బాకరపాడు గురువు గారు ఇది చెప్పాలంటే ఎన్ని ఇన్సిడెంట్స్. తర్వాత గురు పూజలకు అసలు గురు పూజల ముందు లారీతో ఆయన కూరగాయలు, బియ్యం ఇవన్నీ పంపించేవారు. మరి ఎక్కడి నుంచి వస్తాయి ఏమిటి, అదే మన గురు పూజల ముందు వాడు వచ్చి గురువుగారు పంపించారు, పగలపాడు గురువుగారు పంపించారండి అని దించి వెళ్ళిపోయేవాడు. అది ఆయనకి తెలుసు, ఈయనకి తెలుసు, అలా ఉంటుందన్నమాట. ఒక్కోసారి జనవరిలో గురు పూజలు దగ్గరికి వస్తున్నాయంటే ఒక వారం రోజుల ముందు 10 రోజుల ముందు ఎప్పుడో ఒకసారి ఆయన వచ్చి వెళ్ళేప్పుడు ఈయన కూడా తీసుకెళ్ళిపోయేవారు మాస్టర్ గారిని. గురు పూజల దగ్గరికి వస్తున్నాయి, ఈయన తీసుకెళ్ళిపోయారు అంటే మొదట్లో మేము అనుకునేవాళ్ళం, ఈయన తీసుకెళ్ళిపోయారు, గురు పూజల దగ్గరికి వస్తున్నాయి మరి చేయాలి కదా అని. 2 రోజులు ఎంత అయిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ దిప్పి వెళ్ళిపోయేవారు. ఆ తర్వాత కూరగాయలు ఇవన్నీ పంపించేవారు ఆయన. ఇలా ఉండేది ఆయనతో ఇది. అలాగా అంటే అలా ఎప్పుడు. ఇంకోసారి ఒక ఈవెంట్ ఏంటంటే, మాకు ఎవరో ఒక ఆయన వెంకటేశ్వరరావు ఉండేవారు, ఒక ఆవు మాస్టర్కి ఇచ్చారు, దానం చేశారు. మాస్టర్ గారు మీకు ఆవు ఇవ్వాలనుందని ఒక చూలి ఆవుని తీసుకొచ్చి ఇచ్చారు మాస్టర్కి. దీంట్లో ఉన్నాం మేము, దానికి పెద్ద ఇదేం కాదు. ఆయనప్పటికీ మాస్టర్ సరేలే అని తీసుకుని నన్ను పిలిచి, ఎవరైనా నువ్వు ఆవుకి జాగ్రత్తగా గడ్డి దాణా సంగతిని చూసుకుంటూ ఉండు అని రోజు పాలు తీయడం. అంతకుముందు నాకు అసలు ఇదేం లేదు, అనుభవం లేదు. కంటే విలేజెస్లో అక్కడ చూస్తుంటాం, వాళ్ళు ఏం చేస్తారు అంటే 1 సంవత్సరం పాటు మా తాతగారితో పాటు ఆ టెంపుల్ దగ్గర వీరపనేని గూడెంని ఆ విలేజ్లో ఉన్నాం. అప్పుడు అక్కడ చూశాను ఏం చేస్తారు, దానికి ఏం పెడతారు. కానీ మనం ప్రాక్టికల్గా చేయాల్సిన అవసరం అప్పటిదాకా రాలేదు కదా. అప్పుడు దీంట్లో చదువుతున్నాను, యూనివర్సిటీలో చదువుతున్నాను, ఇప్పుడు కాలేజీలో చదువుతున్నాను. అప్పుడు ఇచ్చారనమాట ఇది ఆవు. ఇస్తే ఆవుకి చేసి ఇవన్నీ చూస్తూ ఉంటున్నప్పుడు ఒకరోజు ఏమైందంటే, ఒకరోజు ఆవుకు దూడ పుట్టింది, ఆవు ఈనింది, దూడ పుట్టింది. అప్పుడు అన్నీ ఏం చేయాలి అడిగి నేను ప్రకారం చేసాం, అంత బాగానే ఉంది. ఒకరోజు ఉన్నట్టుండి ఆవు తినడం మానేసింది, నీళ్ళు తాగడం కానీ తినడం కానీ మానేసి అలా నీరసంగా పడుకుని పోయి లేవలేకపోతుంది. చూస్తే భయం వేస్తుంది, ఈ ఆవుకి ఏమైనా అవుతే ఎట్లాగానే. నేనేమో కాలేజీకి వెళ్ళా, మధ్యాహ్నం వచ్చిన తర్వాత అమ్మగారు, ఒరే ఆవు పరిస్థితి బాగోలేదురా,
ఏమి వేసినా తింటం లేదు, అసలు నీళ్ళు కూడా తాగట్లేదు, లేవటం లేదు, పరిస్థితి ఎలా ఉంది ఆవుకి అని ఒకసారి పగలపాటి గురుగారు వస్తే బాగుండురా అన్నారు. ఎందుకన్నా అంటే నేను అన్నాను, ఆయన అసలు పగలపూట ఎప్పుడు రారు, వస్తే రాత్రిపూట వచ్చి ఒక గంట నుండి వెళ్ళిపోతారు, ఈ టైంలో ఆయన ఎక్కడ వస్తారమ్మా అన్న. ఇంతట్లోకి ఎవరో తలుపు కొట్టారు, వెళ్ళి తలుపు తీస్తే ఆయన. నాకు అసలు నిజమా ఏమిటి అసలు ఒక్క 2-3 నిమిషాలు అమ్మగారు అందరిని మాట్లాడని తలుపు కొట్టారు, తీస్తే ఆయన. అమ్మ పాలబడి గురువుగారు వచ్చారని అమ్మగారు అదేమిట్రా అని వచ్చి చూస్తే ఏం గురువుగారు ఇలా వచ్చి, అవునమ్మా మరి నువ్వు పిలిచావు కదా వచ్చారన్నారు. అసలు మనం ఊహించలేము ఇప్పటికీ. అసలు ఎలా వస్తారు ఆయన, ఇప్పుడు ఏ బస్సులోకి వచ్చి ట్రాన్స్పోర్ట్ వస్తారు ముందు ఎలా వచ్చారు. సరే ఆయన లోపలికి వచ్చి నన్ను పిలిచి, బాబు ఒక కొబ్బరికాయను కాస్త కర్పూరం పట్టరా అన్నారు. సరే నాకు దగ్గర చిల్లర కొట్టుకెళ్ళి కొబ్బరికాయను కర్పూరం పట్టుకొచ్చాను. ఆ కొబ్బరికాయ మీకు కర్పూరం పెట్టారు, వెలిగించారు, ఇలా ఆవు మీ చీటి నుంచి అటు వేసేశారు. వేయంగానే ఒక్క 2 minutes ఆవు లేచి నుంచుంది, అది దులిపేసుకుని లేచి నుంచుంది, నార్మల్గా నుంచుని ఇంకా తిండం మొదలెట్టింది. ఇది అసలు ప్రత్యక్షంగా చూశాను నేను. అంటే ఇది అసలు ఏమీ అర్థం కాదు. ఇలా నాన్నగారు వచ్చారు, ఆయన ఆ టైంకి రారు, క్లాసులు అవుతాయి కదా, ఈ లోపల ఆయన వచ్చారు. వచ్చి వాళ్ళిద్దరు ఒకళ్ళు చూసి నవ్వుకున్నారంటే వాళ్ళు తెలుసు అనమాట. ఇంకా ఆయన అమ్మ వచ్చిన పని అయిపోయింది, నాకు కాఫీ ఇచ్చి వెళ్ళిపోవాలంటారు ఆయన. సరే అమ్మగారు కాఫీ కలిపిచ్చారు ఆయనకి ఈయనకిను. ఇద్దరు తాగేశారు. ఇంకా వస్తాను అని చెప్పి వెళ్ళిపోయారు. నేను ఏంటి ఎక్కడ జీపు కనబడదు, లేకపోతే కారు కనబడదు, వస్తాను వెళ్ళిపోయారని బయట చూస్తే ఆయన లేరు. జీపు లేదు, కారు లేదు, ఏం లేదు, ఆయన లేరు. అప్పుడు బాగా వాళ్ళు నడిచి వెళ్ళాలన్నా కూడా సంచి వరకు వెళ్ళాలన్నా కొంచెం టైం పడుతుంది కదా. ఈయన కాలేజీకి వెళ్ళిపోయారు. మళ్ళీ మ్యాథ్స్ గారు ఆయన వస్తున్నట్టు తెలిసినట్టుగా వచ్చారు, వెళ్ళిపోయారు. ఇంత లీల అసలు ఇది నిజమా? నాకు ఆవేమిటి వాళ్ళు నుంచోవడం సడన్ వెంటనే నుంచుంది, పేడ వేసింది, దాణా తిండం అన్నట్టుంది, మామూలుగానే ఉంది. కళా నిజమా అన్నట్టుగా అసలు ఎంత అంటే పిలిస్తే పలుకుతారు అనేటువంటి దానికి అర్థం ఇదే అనిపించింది. పిలవాల్సిన విధంగా పిలిస్తే నువ్వు పిలిచావు కదమ్మా అందుకొని వచ్చాన్నారు ఆయన. ఎంత అసలు ఇది, అమ్మ పిలిస్తే రాకుండా ఎట్లా ఉంటావు అన్న పైగతోటి. నువ్వు పిలిచావు కదా అని చెప్పి అమ్మ పిలిస్తే రాకుండా ఎట్లా ఉంటాం అందుకని వచ్చానన్నారు. ఇంకేం చెప్పరు. మనం ఇంకైనా అడిగినా కూడా అదేం సమాధానం చెప్పరు, ఉతికిన అలా నవ్వుతూ ఊరుకుంటారు. ఇంక డీటెయిల్స్ ఏం చెప్పరు. ఎలా వచ్చారని అడిగామనుకో ఏం మాట్లాడరు. ఏం బాబు ఎలా ఉన్నది ఏ డైవర్ట్ చేస్తారు, చెప్పరు. అలాంటిది ఆయన తత్వం అంతాను. ఎవరు తెలుసుకోలేరు. ఆయన నిద్రపోతారో లేదు తెలియదు, ఆయన ఆహారం తీసుకుంటారో లేదు తెలియదు, ఆయన ఎక్కడి నుంచి వేస్తారో ఏమీ అసలు ఎవరు తెలుసుకోలేరు ఆ స్థితి. అలాంటి మహానుభావుడు ఆయన. అలాంటి ఎన్ని నిదర్శనాలు, ఎంత ఇది. మాస్టర్ గారికి పరిచయం ఎట్లాగో కూడా మనకేమి అదే ఆ ఫస్ట్ ఈవెంట్ అప్పుడే డైరెక్ట్గా వాళ్ళు మా ఇద్దరు తెలిసిన వాళ్ళ మరి. మరి ఆయనకి ఎవరన్నా చెప్పారా? వాళ్ళెవరికి చెప్పలేదు ఆయన. మనం విశాఖపట్నం వెళదామన్నారు. అదేంటి డాక్టర్ గారు చూపించుకోవాలంటే అక్కడే విశాఖపట్నం తీసుకెళ్ళి ఇలా ఆచార్యబాబు గారు ఉంటారు బలంచోటి తీసుకెళ్ళి ఆయన డైరెక్ట్ చేశారు, అక్కడికి వచ్చారు. అలా ఆయన ఎక్కడ ఉన్నారని ఎవరికి మూడో కంటి వాడే తెలియదు. మరి అలా అంటే ఫస్ట్ టైం కలుసుకున్నారంటే మరి మనకు తెలిసి ఫస్ట్ టైం వాళ్ళిద్దరు కలుసుకున్నారు. మరి అంతకుముందు వాళ్ళిద్దరు మరి లేకపోతే వీటన్నిటిని బట్టి ఏమనుకోవాలి? వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళు మరి వాళ్ళందరూ గురువులు యోగులైనటువంటి వాళ్ళందరూ కూడా ఎప్పుడు కనెక్టెడ్ అయినటువంటి దానికి ఎగ్జాంపుల్ ఇది. అంతకంటే ఏముంది మనకి? అలాగా ఆయన ఆ తర్వాత మా రాధాకృష్ణ మామయ్య గారి వివాహానికి కూడా వచ్చారు ఆయన. మా రాధాకృష్ణ మామయ్య గారి వివాహం అయింది
9లో. అప్పుడు ఆయన ఆ వివాహానికి వచ్చారు. విశాఖపట్నం, కాకినాడలో అయింది. అప్పుడు ఆయన వివాహానికి వచ్చారు. ఆయన సరే రామస్వామాచార్య గారు, ఆయన మాస్టర్ గారు, వీళ్ళందరూ అంతమంది మహానుభావులు. ఆయన తర్వాత అప్పుడు ఆయన కూడా వచ్చారు, లక్ష్మణ దాసు గారు, ఆయన వచ్చారు. ఈ బ్యాచ్ అంతా వచ్చారు, వాళ్ళ పెద్దవాళ్ళు, ఆ మహానుభావులు అందరూ కూడా. అది లెక్క కదా మరి. అంత ఇంతమంది ఒక చోట చూడగలగటం, వాళ్ళు వస్తారని తెలుస్తుంది మనకి. అలాగా ఈ పాకలపాటి గురువు గారి యొక్క ఇది అంత క్లోజెస్ట్. అంటే ఆయన మనం ఆయన ఎందుకు వస్తారు, ఎక్కడికి వస్తారు అనేటువంటిది ఎవరు చెప్పలేరు. సరే ఇక్కడికి మాస్టర్ గారు ఇది కాబట్టి ఆయన వచ్చారంటే, లేకపోతే ఆ పేర్రాజు గారింటికి రావడం అనేటువంటిది అదొక ఇది. ఇలాగా ఆయన రావడం, వెళ్ళడం, ఎప్పుడు వచ్చారు, ఎప్పుడు వెళ్ళారు అనేటువంటిది. అలాంటి ఒకసారి గురు పూజలు కొంచెం ముందు, జనవరిలో గురు పూజలు కదా, డిసెంబర్లో సరే రాత్రి వచ్చారు. ఆయన శిష్యుడు వాళ్ళు జీప్లో వచ్చారు. వచ్చిన తర్వాత వెళ్ళేప్పుడు డాక్టర్ బాబు గారు మీరు కూడా జీప్ ఎక్కండి అన్నారు. మాస్టర్ ఎక్కేశారు. సరే అక్కడ ఉంచున్నాం. జీప్ బయలుదేరే ముందు నన్ను పిలిచి నువ్వు కూడా ఎక్కేసే అన్నారు. ఇంకా నేను అటు ఇటు వెనక్కి గిరిజుడు ఎక్కేసాను అంతే. ఇంకా అసలు మారు ఆలోచన లేకుండా ఎక్కేసాను. ఎక్కేస్తే ఆ రాత్రి ఎక్కడికి వెళ్తారండి, అలా వెళ్ళి నరసీపట్నం దాటి ఆ చింతపల్లి ఫారెస్ట్లోకి వెళ్ళిపోయి అలా అటు కాదు ఇంకో డైరెక్షన్లో వెళ్ళారు. ఇంకో డైరెక్షన్లో వెళ్ళి మాడుగుల ఉంది, అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి పాడేరని ఇంకో డైరెక్షన్, అది కూడా ఏజెన్సీ. ఆ డైరెక్షన్లో వెళ్ళి అక్కడి నుంచి ఇంకా ఎత్తుండి రాత్రి 1:30-2 అయింది. ఒక హయ్యెస్ట్ ప్లేస్, ఒక ట్రైబల్ విలేజ్, అక్కడికి వెళ్ళి ఆగారు. విపరీతమైన చలి రాత్రి, డిసెంబర్లో అంత హైట్లో ఉంది అది. వెళ్ళి దిగి నుంచుని రాయ్ మచ్చరాజు అని పిలిచారు. ఆ మచ్చరాజు ఆయన ట్రైబల్ ఎంపీ ట్రైబల్ కోటాలో ఆయన ఎంపీ అనమాట. ఆయన ఆ ఊరు, ఆయన ఆ ఊళ్ళు అప్పుడు ఉంటాడు. తర్వాత ఎత్తాడు. రాయ్ మత్స్యరాజుని పిలిచేప్పటికి వచ్చాడు ఆయన కుటుంబం ఊళ్ళో ఉన్నటువంటి కలగలా వచ్చారు. అరే చూస్తారని రా డాక్టర్ బాబు గారు వచ్చారు, ఆచార్య బాబు గారు అన్నప్పటికీ వాళ్ళు వెంటనే ఇన్స్టంటేనియస్గా వేడి నీళ్ళు పట్టుకొచ్చారు. అందరికి కాళ్ళడిసి మరి ఎలా వస్తే అర్ధరాత్రి మళ్ళీ వస్తారంటే కాచి ఉంచాలి, తీసుకురావాలి. మరి ఎలా వస్తే తెలియదు. ఈయన చెప్పారు, వాళ్ళు తెచ్చేసి ఆయనకి, మా నాన్నగారి కంటే గురువుగారికి, ఆయనకి, మాకు అందరికి కాళ్ళు మరే మేము కడుక్కున్నాను వీల్లేదు, ఆయన కడగమన్నారని కడిగేశారు అంతే. కడిగేసి వేడివేడిగా పాలు కాఫీ పట్టుకొచ్చారు అర్ధరాత్రి. అవి తాగేసిన తర్వాత ఇంకా ఆయన అలా కూర్చున్నారు. చిన్న మండపంలా ఉంది. ఆ మండపంలో కూర్చుంటే ఆయన మాస్టర్ గారిలో కూర్చుంటే చుట్టూ మేము కూర్చున్నాం, వాళ్ళందరూ కూర్చున్నారు. అక్కడ మామూలుగా అసలు వాళ్ళు ఏ లోకల్లో ఉన్నామో ఏమిటిది నాకేం తెలియదు అనమాట. అలా ఆ రోజు తెల్లారిన తర్వాత కూడా 24 hours ఆ రోజంతా అక్కడ ఉన్నాం. తర్వాత మళ్ళీ తీసుకొచ్చి దింపేసి వెళ్ళిపోయారు నన్ను, మాస్టర్ గారిను. అది ఇది అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అసలు. ఎక్కడెక్కడ అది వాళ్ళందరూ ఎందుకు అంత ఇదిగా, ఎంత విశ్వాసం ఎలా ఉందో, ఎంత స్ట్రాంగ్గాను, వాళ్ళందరికీ ఎంత రక్షణ ఉందో. అలాంటిది అంటే మనం మామూలుగా చెప్పుకోవడానికి వేరు, ప్రత్యక్షంగా మనకి ప్రూఫ్ అంతా కూడా. అలాంటి ఇదనమాట ఆయన. అది ఇంతగా ఏంటంటే ఆయన దగ్గరికి వెళ్ళాలంటే పర్మిషన్ ఉంటే కానీ వెళ్ళలేరు. అలాంటిది మాస్టర్ గారు పంపించారంటే వెళ్ళగలరు. మరి వాళ్ళ కనెక్షన్ అట్లాంటిది. ఈయన వెళ్ళరా అంటే వెళ్ళగలరు. ఒకసారి మాస్టర్ గారి శిష్యుల్లో ఒక ఆయన కాంట్రాక్టర్ ఉండేవారు, గోలి వెంకటరాజు గారిని. ఆయన కొత్త జీపు కొన్నాడు. ఆయన కొని మాస్టర్ గారి దగ్గరికి వచ్చి, మాస్టర్ గారండి నా జీపు కొన్నాను, అందుకని మీరు ఎక్కాలి, మిమ్మల్ని ఎక్కించుకుని ఒకసారి పగలపాటి గురుగారి ఆశ్రమానికి వెళ్ళి దర్శనం చేసుకురావాలని ఉంది
అందుకని తీసుకొచ్చాను అన్నారు. సరే పద అన్నారు. ఆయన జీప్లో ఎక్కారు. ఆయన కొంచెం వర్షాకాలం, సరే వెళ్ళారు. ఆయన డ్రైవ్ చేస్తారు, ఆయన తీసుకెళ్ళారు. ఈ లంబసింగి దాటిన తర్వాత లోపలికి వెళ్ళాలి. ఆయన ఆశ్రమానికి కొంత దూరంలో, ఒక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల దూరంలో జీప్ బురదగా ఉంది, కూరుకుపోయింది, కదలడం లేదు. వర్షాకాలంగా కూరుకుపోయింది. ఇప్పుడు ఎలాగండి మాస్టర్ గారు అన్నారు. జీప్ ఇక్కడ వెళ్ళి మనం ఆశ్రమానికి నడిచి వెళ్ళిపోదాం అన్నారు మాస్టర్. అడవిలో కొత్త జీప్ అండి, ఇలా వదిలేయమంటారు. ఏం పర్వాలేదు వదిలేసే అన్నారు. నడిచి వెళ్ళారు. ఆయన తెలుసుగా వీళ్ళు వస్తున్నారని. సరే ఆయన చూశారు, వెళ్ళారు ఆయన దగ్గరికి. ఇందాక కూర్చున్నారు. ఏం బాబు జీప్ ఆగిపోయిందా అన్నారు. అవునండి, నేను ఇప్పుడు ఎలా తీసుకెళ్ళాలి, దాని గురించి ఎందుకులే, పర్లేదు. జీప్ మా వాళ్ళు తీసుకొస్తారు. మా వాళ్ళు తీసుకుంటారండి, వాళ్ళకే తెలుసు జీప్ తీసుకురావడం అనేది వస్తువా తీసుకురావడానికి ఏదో చెప్పారు అనుకున్నాడు నేను. కూర్చున్నారు, మాట్లాడుతున్నారు. కొంతసేపు అయిన తర్వాత, ఇక వెంకటరాజు నువ్వు జేబులో సిగరెట్ ఉందా, పెట్టిందా? ఉందండి, బయటికి అన్నారు. తీశారు. ఆయనకి ఇమ్మంటున్నారు. అంటే ఆయన స్మోక్ చేస్తారు, ఎందుకన్నారు. ఇగో అన్న తీసి వెళ్ళి కాల్చుకురా, ఇందాన్ని చంపుతున్నావు నువ్వేమో నా గురువుగారు కాల్చకూడదు అనేటువంటిది. కానీ నీకు బుర్రలో ఏమో అయ్యో కాల్చాలని, ఎందుకు కాల్చేసిరపో, నీ మనసులో కాల్చాలని అంతసేపు ఎందుకు, కాల్చాలంటే కాల్చేసిరపో అంటే సరే బయటికి వెళ్ళి కాల్చుకు వచ్చాడనమాట. ఇది ఈయనకే తెలిసే, మనం అనుకునేవన్నీ అనుమానం, మనసులో అన్నీ ప్రతిదీ ఆయనకే తెలుస్తుంది. వీళ్ళు మాట్లాడుతున్నారు. కొంతసేపు అయిన తర్వాత ఈ వీళ్ళందరూ ఉంటారు కదా కొన్ని వాళ్ళు హై 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 అని వస్తున్నారు. ఏంట్రా హై హై వస్తున్నారంటే వీళ్ళు అసలు ఈయనకి తెలియదు. వాళ్ళు వెళ్ళి ఆయన ఎప్పుడు చెప్పారు మరి వాళ్ళకి, వాళ్ళ జీపుకి పెద్ద తాళ్ళు కట్టేసి, పెద్ద రాడ్స్కి తాళ్ళు కట్టేసి జీపుని పైకెత్తేసి తీసుకొచ్చారు. ఈయన గుండె పైలిపోయింది. వీడేమంటారు బాబు, జీపుని తీసుకొచ్చాడు, మా వాళ్ళు తెస్తారంటే ఆయన వాళ్ళని చేస్తారు అనుకున్నాడు కదా ఈయన మనసులో. డ్రైవింగ్ రాకుండా కదా ఊహించారు కదా, అని తెచ్చేశారు వాళ్ళు. మాస్టర్ ఇది ఎక్కడేనండి వీళ్ళంతా అంటే, మరి ఏమనుకుంటున్నావు ఆయన అంటేను, నీకేం తెలీదు అని మాస్టర్ చెప్పారు. అలా కొంతసేపు కూర్చున్న తర్వాత సరే మాస్టర్ ఆయన ఇప్పుడు తిరిగి వచ్చారు. వాళ్ళు చేశారన్నమాట మొత్తానికి. అసలు విచిత్రం అన్నమాట. అంటే ఏంటి, ఈయన వెళ్ళని పర్మిషన్ అంటే మాస్టర్ని తీసుకెళ్తున్నాడు కాబట్టి పర్మిషన్ ఆటోమేటిక్, అది ఆయన తెలుసు ఆయనకి, అదే పర్మిషన్. కాకుండా ఆయన అక్కడే జీపేస్కి వెళ్తాడంటే పర్మిషన్ రాదు, వాడు వెళ్ళినా అక్కడ కనబడదు. అది చాలాసార్లు చాలామంది జరిగింది. అది చెప్పారు కదా, ఆయన రాజకీయ నాయకుడు, ఆయన అనుకుంటే వీళ్ళకి చూడగలరు కానీ అంతే, మనం చూద్దామని వెళ్ళేది కాదు కదా. అలాగా ఆయన పాగలపాడు గురువు యొక్క ఇదంతా కూడా ఎన్నో ఉన్నాయి, ఎన్ని ఇన్సిడెంట్స్ ఎన్ని. మా చిన్నాన్నగారు భరద్వాజ్ గారు, ఆయన వివాహం అసలు చేసుకోనటువంటిది ఉన్నారు. ఆయన భారతదేశం అంతా తిరగడం, మహానుభావులు ఎంతమందిని కలుసుకోవడం, ఆ పని అలా ఉండేవారు. ఆయన ఒకసారి వచ్చినప్పుడు నాన్నగారు పిలిచి, అరే భరద్వాజ్ నువ్వు పాగలపాడు గురువుగారి దగ్గరికి వెళ్ళిరా ఆశ్రమానికి అన్నారు. ఆయన మహానుభావులు వాళ్ళ ఆశ్రమాలు అంటే ఆయన బాగా ఇష్టంగా ఆయన వెళ్ళారనమాట. పాగలపాడు గురువుగారి దగ్గరికి వెళ్ళి అక్కడ వెళ్ళి ఆయన కొంత 4 రోజులు ఉంటున్నారు, అక్కడ ఉన్నారు. మరి ఆ ఉన్నప్పుడు మరి ఎట్లా చెప్పారో ఆయన ఏం చేశారు కానీ మొత్తానికి వివాహం చేసుకోవడానికి ఒప్పుకున్నారు ఆయన దగ్గర. అది ఎవరు నమ్మలే. అప్పుడు జిల్లెడమూడి అమ్మగారి దగ్గర మా పిన్ని గారు, అంటే అప్పుడు ఆవిడ అక్కడ చాలా కాలం ఆవిడ దగ్గర ఉండేది, అమ్మగారి దగ్గర. వెళ్ళి ఆవిడంటే ఆవిడకి వెళ్ళాక ఆవిడ కూడా కనెక్టెడే జిల్లెడమూడి అమ్మగారు. ఎందుకంటే పైగా అంతకుముందు భరద్వాజ మాస్టర్ మా చిన్నాన్నగారు జిల్లెడమూడిలో కూడా ఉద్యోగం వదిలేసి 1 సంవత్సరం ఉన్నారు అక్కడ. తర్వాత మళ్ళీ వచ్చి ఉద్యోగం జాయిన్ అయ్యారు. అందుకని జిల్లెడమూడి అమ్మగారితో బాగా కనెక్షన్ ఉంది.
అందుకని ఆవిడ జిల్లెడు మూడమ్మ గారి శిష్యురాలు ఆవిడ పెళ్లి చేశారు. ఈ పెళ్లి 74లో జరిగింది. ఇలాగా చాలా విచిత్రమైనటువంటి ఇది మలుపులు. అసలు ఎవరు చెప్పినా వివాహం అనేటువంటిది. చాలామంది మా తాతగారు దగ్గరికి వచ్చి మీరైనా చెప్పండి అన్నారు. నేను చెప్పినా ఈ విషయంలో అతను అంగీకరించడం, అందుకని నేనేం పెద్ద బలవంతం చేయాల్సింది లేదు అని. కొంతమంది అనుకున్నారంటే మాస్టర్ మరి ఈయన కూడా అది కదా ఈయన చెప్తే సమయం వస్తుంది అని చెప్పేసి అనుకున్నారు. ఈయన చెప్పలేదు, సమయం వస్తుంది అని. ఆ సమయం వచ్చిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళమన్నారు. ఈయన తెలిసి ఈయన పంపించారు ఆయన దగ్గర. ఆ తర్వాత అర్థమైంది, ఓహో ఇది ఎవరి ద్వారా చెప్తే అవుతుంది అనేటువంటిది వాళ్ళకి తెలుసు. అందుకని ఆయన, ఎందుకంటే ఈయన చెప్పినట్టే అన్నయ్య కదా అనేటువంటి ఒక ఇది ఉంటుంది కదా, అందుకని ఆయన దగ్గర పంపించారు. అలాగా అలా ఉండేదన్నమాట.